అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఈరోజు వీడియోలో డిసెంబర్ 13వ తారీఖున అంటే రేపు మనకి హనుమాన్ వ్రతం అనేది ఉందన్నమాట. అయితే హనుమాన్ వ్రతం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, రోజు చేసుకోదగినటువంటి పరిహారాలు ఏంటి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతం అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ నెల డిసెంబర్ 13వ తేదీన అంటే శుక్రవారం నాడు అంటే రేపు మనకి హనుమాన్ వ్రతం అనేది ఉందన్నమాట. హనుమంతుడిని పూజించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి. ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశారట. కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుందండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ రావటం కోసం మీరు ఇంకా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారనమాట. అయితే మనకి డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం నాడు హనుమాన్ వ్రతం అనేది ఆచరించాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం కూడా లభించాలి అంటే ఇంటి గడపకు పసుపు రాసి చక్కగా కుంకుమబొట్లు పెట్టి గడప ముందు ముగ్గు వేసుకుని అందంగా అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మం ఎప్పుడు కూడా కలకలలాడేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే గడపలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటారు కాబట్టి గడపకి ముందు పూజ అనేది చేసేసుకోవాలి. అది కూడా మార్గశిర మాసంలో శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాము. అయితే గడపని కూడా ముందు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పూజ కోసం ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని తీసుకోవాలి. అలాగే ఈ పూజలో శ్రీరాముల యొక్క విగ్రహం ఉన్నా పర్వాలేదు, లేదంటే చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. అలాగే సింధూరాన్ని మనం బొట్టుగా పెట్టాల్సి ఉంటుంది. అయితే సింధూరం అనేది మనకి పూజ స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి, అది కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే తమలపాకులు కూడా తెచ్చుకుని ఉంచుకోవాలండి. ఎందుకంటే తమలపాకుల మీద చక్కగా శ్రీరామ అని రాసి స్వామివారికి ముందు పెట్టి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 3 తమలపాకులు, 5 తమలపాకులు, 7 తమలపాకులు ఇలా తీసుకుని చక్కగా స్వామివారి ముందు పెట్టి స్వామివారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సింధూరంతో కలిపినటువంటి అక్షంతలతో పూజ అనేది చేసుకుంటారు. అలాగే ఎరుపు రంగు ఒత్తులతో 5 ఒత్తుల దీపారాధన అనేది చేసుకుంటారండి. ఎరుపు రంగు ఒత్తులను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకుంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి అలాంటివి 5 కలిపి 5 ఒత్తుల దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది. అది కూడా మీరు నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే ఆవు నూనెతో లేదంటే కొబ్బరి నూనెతోనైనా చేసుకోవచ్చు అనమాట. ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారాలు చక్కగా అంటే తమలపాకులతో పూజ అనేది చేస్తారో, తమలపాకుల మాల అనేది వేస్తారు, అలాంటి వారికి డబ్బు సమస్య అనేది ఉండదండి. శత్రు బాధలు అనేవి ఉండవు. మనకి మనోధైర్యం అనేది కలుగుతుంది. అలాగే మనకి ఏదైతే సంకల్పించుకున్నామో అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతామో, అలాగే సంకల్ప బలం అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇంటిల్లిపాది కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. స్త్రీలు లేదంటే మగవారు, పిల్లలు ఎవరైనా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. చదువుకునే పిల్లలు చదువులో రాణించాలి అన్న, వారికి పరీక్షలు మంచిగా రాయాలి అన్న కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఇబ్బంది ఏం లేదు. అలాగే వ్రతంగా ఆచరించాలి అనుకున్న వారికి నియమాలు అనేవి వేరుగా ఉంటాయి. వ్రత విధానం అనేది వేరుగా ఉంటుంది. కానీ వ్రతం కాకుండా నార్మల్గా పూజ అనేది చేసుకోవాలి అనుకున్న వారు చక్కగా పూజ అనేది ఆచరించవచ్చు. ఎవరైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ సంవత్సరంలో ఒక్కసారి వచ్చినా కూడా మీరు మంగళవారాలు కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మంగళవారాలు మొదలు పెట్టుకోవాలి అనుకున్న వారు ఈ రోజు నుంచి పూజ అనేది చేసుకుని మొదలు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ పూజ ఇంతకుముందు ఆచరించలేదక్క ఇప్పుడు ఆచరించాలన్నా కూడా చక్కగా ఆచరించవచ్చండి. ఇలాంటి పద్ధతులు ఏమీ లేవు. ఎప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి త్రయోదశి తిథి నాడు ఈ హనుమాన్ వ్రతం అనేది వస్తుంది. కాబట్టి త్రయోదశి తిథి మనకి డిసెంబర్ 12 గురువారం రోజు 10:27 ప్రారంభమయ్యి డిసెంబర్ 13 శుక్రవారం 6:30 వరకు ఉంటుందండి. అంటే 6:17 వరకు ఉందన్నమాట. కాబట్టి మీరు ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే 8 గంటల లోపు పూజ అనేది చేసుకుంటే మంచిదన్నమాట. లేదు అంటే కనుక సాయంత్రం వేళలో 6 దాటక ముందే పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈరోజు అప్పాలు ఉంటాయి కదండి, అప్పాలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అలా చాలామంది అప్పాల మాలను కూడా వేస్తూ ఉంటారు. అవి కూడా వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అప్పాలు చేసి స్వామివారికి నివేదించండి, చాలా మంచిది. తమలపాకులతో చక్కగా మాలను చేసి సమర్పించండి, చాలా మంచిది.
అలాగే పెళ్ళైన స్త్రీలు ఆలయానికి, హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ముట్టుకోకూడదండి. నార్మల్గానే నమస్కారం అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈరోజు మీరు యాలుకల మాలను కూడా స్వామివారికి సమర్పించవచ్చు అనమాట. యాలుకలు కూడా చాలా మంచిదండి, స్వామివారికి ఆ యాలుకల మాల కూడా సమర్పించవచ్చు. అలాగే ఈరోజు తమలపాకులతో చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకోండి. అంటే 3 తమలపాకులు కానీ 5 తమలపాకులు కానీ 7 కానీ ఇట్లా తమలపాకులను ఉంచి ఆ తమలపాకుల మీద ఒక్కదాని మీద అయినా కూడా శ్రీరామ అని రాయటం చాలా మంచిదండి. ఎందుకంటే స్వామివారికి శ్రీరాముడు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు కూడా శ్రీరామ అనే నామస్మరణతో ఉంటారు కాబట్టి శ్రీరామ అనే పేరుని స్మరిస్తూ చక్కగా మీరు దాని మీద రాసి, తమలపాకు మీద రాసి ఆ తమలపాకుల మీద సింధూరం కలిపినటువంటి అక్షింతలతో పూజ అనేది చేసి స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుని, హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. అలాగే శ్రీరాముని యొక్క అష్టోత్తరం కూడా చదువుకొని చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఇది పూజ ఎవరైనా చేసుకోవచ్చండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇది రేపు హనుమాన్ వ్రతం ఉంది కాబట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి. మీకు ఉన్నటువంటి శత్రు బాధలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే మీకు ఉన్నటువంటి భయభ్రాంతులు కానివ్వండి, లేదంటే మీకు ఉన్నటువంటి ఏదైనా దోషాలు కానీ, ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఒక శ్రీరామ రక్షగా మనకి ఈ పూజ అనేది అడ్డుగా ఉంటుంది. అలాగే స్వామివారి ప్రతి కష్టంలోనే నిలబడతారు, మన వెన్నంటే ఉంటారు, ప్రతి దాంట్లోనూ ధైర్యాన్ని కలిగిస్తారనమాట. అలాగే మన ఇంటికి చక్కగా రక్షణ వలయంగా ఉంటారండి. తప్పకుండా మనం ఈ పూజ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని భావిస్తున్నాను. ఈరోజు శుక్రవారం రోజు కూడా ఉంది కాబట్టి మీరు ఈ వ్రతం అంటే ఈ పూజని మీరు ఈశాన్యం వైపు పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే మీ పూజా మందిరంలో కూడా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. అలాగే స్వామివారికి పూజ చేసేటప్పుడే లక్ష్మీదేవి చిత్రపటం కానీ, లేదంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా కూడా అది కూడా పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు శుక్రవారం రోజున కనకధర స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. అలాగే శ్రీ మహాలక్ష్మిని కొలిస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే మార్గశిర మాసంలో అమ్మవారిని కొలుస్తాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం రోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ సాయంత్రం పొద్దున్నే ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. 6 గంటల వరకు, అంటే సాయంత్రం 6:30 వరకు, 6:15 వరకు కూడా మనకి ఈ తిథి అనేది ఉంది కాబట్టి మీరు సాయం సంధ్య వేళలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు, 6 దాటకుండా. అయితే ఇక తమలపాకులు ఏం చేయాలనే విషయానికి వచ్చినట్లయితే, తమలపాకులు మీరు ఒక్క తమలపాకు అయినా కూడా మీరు చక్కగా ప్రసాదంగా స్వీకరించవచ్చు అనమాట. లేదు అంటే పారే నీళ్ళలో కానీ, పచ్చని చెట్టుకు కానీ వేసుకోవచ్చు, లేదంటే మాలగా గుచ్చుకొని మీ పూజ గదికి కట్టుకోవచ్చు అనమాట, లేదంటే ఇంటి ద్వారబంధానికి కూడా కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా రాసుకోవాలి. అలాగే గుమ్మానికి మీరు అంటే తలుపుకి మీ సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి శ్రీరామ అనే పేరును కూడా రాస్తే చాలా మంచిదండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హనుమాన్ వ్రతం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి ఆచారం అంటే ఇప్పటి వరకు చేసుకోలేదు, ఇప్పుడు మొదలు పెట్టచ్చు అంటే ఈజీగా మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఈ పద్ధతి అనేది ఏమీ లేదండి. ఈ సంవత్సరం చేసుకున్నాం, వచ్చే సంవత్సరం కూడా నిర్వహించుకోవాలంటే అది మీ ఇష్టం అనమాట. మీరు నిర్వహించుకోగలిగితే నిర్వహించుకోవచ్చు, లేదు అంటే కుదరకపోతే మానేయవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హనుమాన్ చాలీసా చదువుకొని ఈ విధంగా నైవేద్యంగా మీరు అప్పాలు కానీ, లేదంటే పండ్లు అంటే అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే అప్పాలు కూడా చాలా ఇష్టం. మీరు చేయగలిగితే అప్పాలు చేయండి, లేదంటే అరటిపళ్ళు కూడా నివేదన అనేది చేయవచ్చు, లేదంటే పాయసం కూడా నైవేద్యం అనేది పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా మీరు చేసుకోగలిగితే నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు, లేదంటే పళ్ళని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, హనుమాన్ వ్రతం ఎలా చేసుకోవాలనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజ అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఆరోగ్యం అనేది బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.